ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చాలా సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంక దానికోసమైతే బిర్యానీ పాట్ ఒకటి పెట్టి, ఆయిల్ వేసి, గరం మసాలా దినుసులు వేసి బాగా వేపిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెంగా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. 1కి 1:30 కింద 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఎసరు మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి. వాటర్ లేకుండా వేయాలన్నమాట. కొంచెంగా లెమన్ వేస్తున్నాను. కొంచెంగా నెయ్యి కూడా వేసి కలిపి మీడియం మంటలో పెట్టి ఒక పక్కన రైస్ ఉడకనివ్వండి. ఇంకా చికెన్ కోసం అయితే ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, సాల్టు, అనాసి పువ్వు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా వేపిన తర్వాత 1 కేజీ చికెన్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి చిక్కటి గ్రేవీలు అయితే తయారు చేయండి. కర్రీ అయితే తయారైపోయింది కదా! రైస్ కూడా పర్ఫెక్ట్‌గా అయిపోయిందనమాట. సగం రైస్ అయితే తీసి పక్కన పెట్టేసి తయారు చేసి ఉంచిన చికెన్ కర్రీ అయితే పైన వేసేసి దానిపైన ఒక లేయర్ రైస్ వేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు దమ్ ఇచ్చారంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ తయారైపోతుందండి. నేనైతే 1 కేజీ రైస్‌కి 1 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి చికెన్ బిర్యానీ తయారు చేసేయండి. మరి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.